తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మానవ హక్కులు ఉల్లంఘించబడుతున్నాయి. ముఖ్యంగా జర్నలిస్టుల మీద దాడులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో అధికారంలోకి వచ్చినాక జర్నలిస్టుల మీద దాడులు విపరీతంగా కొనసాగుతున్నాయి. మన మిత్రుడు కేవీఆర్ గారి మీద ఈ అక్రమ కేసులు, ఈ ఆంధ్ర పోలీసుల దౌర్జన్యకాండ తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే గ్రామీణ ప్రాంతాల నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఇలాంటి దాడులు కొనసాగుతున్నాయి. మొన్న రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో కూడా ముగ్గురు విలేకరుల మీద అక్రమంగా కేసులు పెట్టి నిర్బంధించి జైలుకు పంపిన చరిత్ర ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. రాష్ట్ర స్థాయిలో కూడా ఇంత ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్న కేవీఆర్ లాంటి వ్యక్తుల మీద రాత్రి వచ్చి దొంగల్లాగా వెతుకపోయి ఒక తీవ్రవాదిని, ఒక నక్సలైట్ను తీసుకుపోయి ఆడ చిత్రహింసలకు గురి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ జర్నలిస్టుల పక్షాన మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం సార్. ఇటువంటి దాడులు, ఇటువంటి అక్రమ కేసులు ఎప్పటికీ మంచిది కాదు. ఇది తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారు మీ ప్రభుత్వానికి. మొన్న వెలుగుమట్ల సంఘటన కవరేజ్ చేయడానికి వెళ్ళిన ఇక్కడ తెలంగాణ జర్నలిస్టు కాళోజీ శ్రీనివాస్ గారి, తొలివెలుగు రఘు గారిని, నాగేష్ గారు చాలా మందిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినారు. అంటే ప్రజా సమస్యలు తెలంగాణలో లేవనెత్తడం తప్ప జర్నలిస్టులు ఇది అంటే డిజిటల్ మీడియా అని, మెయిన్ స్ట్రీమ్ మీడియా అని విభేదించి పరిపాలించడం సరైన పద్ధతి కాదు. జర్నలిస్ట్ మిత్రులారా, మీకు కూడా ఒక రోజు వస్తుంది. ఏ జర్నలిస్ట్ మీద దాడులు జరిగినా, అక్రమ కేసులు అయినా ఐక్యమత్యంగా ఎదుర్కోవాల్సిన అవసరం వచ్చింది. ఖచ్చితంగా ఇలాంటి దాడులకు వ్యతిరేకంగా పోరాటం మేము చేస్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.